ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది పాలకులు మారినా గిరిజనులకు మాత్రం డోలి కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వాలు గిరిజన ప్రాంతంలో డోలి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నప్పటికీ అల్లూరు జిల్లాలో మాత్రం ఎప్పటికీ ఎవరైనా అనారోగ్యానికి గురైన గర్భిణీ స్త్రీలకు సైతం డోలీలోనే తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లూరు జిల్లా ముంచంగిపట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువు వీధి గ్రామానికి చెందిన కిల్లో వనితకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేక కిలోమీటర్ డోలి కట్టి బొడ్డగంది గ్రామం వరకు గ్రామస్తులు డోలీలో మోసుకుంటూ అంబులెన్స్ ఎక్కించి సమీపంలో ఉన్న ముంచంగిపుట్టు సిహెచ్సికి తరలించారు. అయితే కరిముక్కిపుట్టు జంక్షన్ నుండి చెరువు వీధి వరకు 30 సంవత్సరాల క్రితం నిర్మించిన 3 కిలోమీటర్లు ఉన్నప్పటికీ భూ తగాదాల విషయంలో 5 సంవత్సరాల క్రితం రోడ్డు మధ్యలో గుంత తవ్వడంతో రాకపోకలు 5 సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులు గ్రామస్తులు పడుతున్నారు. Halo, saya panggil ke hai. వరకు రోడ్డు కలిపే సదుపాయం చేయించాలి. వరకు రోడ్డు సదుపాయం చేయించాలి. मरना फांगी नहीं ना हमके गर्भिणी श्री लोग हुए बेसी बाद हमके रोड नहीं काटा नहीं मंजाई खाल मार दिलाई के कत्ते की बंद हो जालो नहीं 5 वर्ष होइलानी गर्भिणी श्री लोग मने बे चलो खातो डोली लोगे बोइने इटलो Tapi kata kau itu. हमके केंताराले मिसा रोड कोन बटाले मिसा रोड కావాలి సరే మాకి చెరువీధిలో గ్రామంలో రోడ్డు సదుపాయం లేదు గురించి మేము గర్భిణీ స్త్రీలు గొప్ప ఇబ్బందిగాతో వెళ్తున్నాము. మాకు డోలీలో మోసుకొని తీసుకెళ్తున్నారు. మాకు రోడ్డు సదుపాయం లేదు. మాకు రోడ్డు సదుపాయం చేయాలి. ప్రభుత్వం ఎలాగైనా మీరు సంధించాలి సార్. అందుకే మేము రోడ్డు గురించి పోరాటం ఆడుతున్నాము. ఎంత జనాలు అంత ఇబ్బందిగాతో తీసుకెళ్తున్నాము, వస్తున్నాము. పేరు వంతల జీనబంధు. నేను ఒక పీసా కమిటీ సెక్రటరీని. అలాగే చెరువిధి అనేది ఒక గ్రామంలో సరిగా రోడ్డు సదుపాయం లేదు. ఈ 2 ఊర్లు గొడవలు పడి కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గ్రామీణ వాళ్ళందరికీ కానీ ఒక సమస్య వచ్చిన వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏమైనా ఒక హౌసింగ్ వర్క్ కానీ ఒక ఇసుక కానీ ఒక సిమెంట్ కానీ ఏమైనా తెచ్చుకోవాలన్నా సరే ఈ ఊరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగని మనకి ఎలాగైనా సరే ప్రభుత్వం వాళ్ళు ఒక రోడ్డు సమస్య అని ఏ ఊరికైనా సరే ఒక రోడ్డు సమస్య అనేది ఉంటుంది. దానికి కరెక్ట్గా ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోవాలి. అలాగే సర్పంచ్ గారైనా సరే ఎవరైనా సరే మనం ఓటేస్తేనే కదా ఒక సర్పంచ్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీటీసీ కానీ గెలుస్తారు. ఓట్లు అడగడానికి కాదు, ఇలాంటి అవసరానికి కూడా వచ్చి పట్టించుకోవాలి. ప్రజల్లో మనం అడగాలి, ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడాలి అనేది ముందు ఉండాలి. కాబట్టి ప్రభుత్వాలు కూడా ముందు వచ్చి పట్టించుకోవాలని నమస్తే. ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువుది విలేజ్. అదే మాకు గత 3 సంవత్సరాల నుంచి సార్ మేము ఇస్తున్నాము. అన్ని పేపరు కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంపీడీఓ గారికి ఇచ్చాము. ముంచంగిపుట్టులో మనకు ఎంఆర్ఆర్పీ స్టేషన్ కూడా ఇచ్చాము. అన్నీ చేసాం సార్. చేసినప్పుడు కూడా మనకు ఏంటంటే అందరు వచ్చి మీకు రూటు అంటే అదే రూటు మీకు చేసినట్టు మేము చేస్తామనేసి వచ్చి మనకు ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా మనకు ఎవరు పట్టించుకోలేదు సార్. మనకు సర్పంచ్ కానీ సర్పంచ్ కూడా సార్ వచ్చి మనకు ఏంటి అనేది మనకు సందీపాలు అనేది చెప్పట్లేదు. అతను వచ్చి మనకు మా ఊరి అనేది రైతులు ఉన్నారు కదా, ఇంతమంది గర్భిణీ స్త్రీలు, వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలనేది మనకు చేయట్లేదు. మనకంతా ఇది వీళ్ళు రాజకీయం ప్రకారంగా మనకు చేస్తున్నారు. ఇది మనకు ఏంటంటే మా గ్రామ ప్రజలు ఎవరు మనకు ధైర్యం లేక మనము బయట వెళ్ళి చెప్పలేక మేము ఎన్నిసార్లు మనకు ఇచ్చినా సరే మనకు ఎవరు పట్టించుకోలేదు. కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళినప్పుడు కూడా కలెక్టర్ గారు అంతా చేస్తాను నేను
నోటీసులు పంపిస్తాను, మీకు రూట్ అది అయితే అవుద్ది అని అన్నారు. కాబట్టి ఇన్ని రోజుల దాకా చూసాం సార్, మనకు రూట్